హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీషో నుంచి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ పీసులు తెప్పించానండి. అవి కుట్టిన తర్వాత ఎలా వచ్చినాయో నేను చూపిస్తానండి. ఇవి ఆల్రెడీ పీసుల వీడియో కూడా ఉందండి మన ఛానల్లో, చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బ్లౌజ్ అయితే ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ అయితే చాలా బాగుందండి కుట్టిన తర్వాత. కలర్ వచ్చేసి వంకాయ కలర్ అండి. మొత్తం గోల్డ్ థ్రెడ్ తోటే ఇచ్చాడండి. హ్యాండ్స్ అండి ఇవి. వర్క్ చూడండి, కుట్టిన తర్వాత బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. చాలా వర్క్ అయితే చాలా లుక్ వస్తుందండి కుట్టిన తర్వాత. చూడండి, రౌండ్ నెక్ అండి. నెక్ చుట్టూరు ఇచ్చాడండి అవి నెమల్స్, పికాకులు. చిన్న చిన్న కుందన్స్ కూడా షైనింగ్ చాలా బాగా వస్తున్నాయండి. మనకి వర్క్ మీద షైనింగ్, కుందన్ షైనింగ్ చాలా బాగుందండి. హ్యాండ్స్ అయితే పొడవేం పెట్టలేదండి, చిన్నగా పెట్టానండి. ముందు నెక్ వచ్చేసి ఇట్లా ఉందండి. వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయండి. మీకు నేను లింకులు ఇస్తాను, కోడ్లు పెడతానండి. మీకు కావాలంటే తీసుకోండి. వేరే బ్లౌజ్ చూపిస్తానండి. ఈ బ్లౌజ్ అయితే ఇది కూడా కంప్యూటర్ వర్క్ బ్లౌజేనండి, కానీ ఈ బ్లౌజ్లో స్టాక్ లేదండి. వర్క్ అయితే చాలా బాగా ఇచ్చాడండి. నెక్ వచ్చేసి పాట్ నెక్ ఇచ్చాడండి. పింక్, బ్లూ, గోల్డ్ కాంబినేషన్లో ఇచ్చాడండి. ఇది కూడా చాలా బాగుందండి. నెక్ చుట్టూరు కూడా చూడండి, గోల్డ్, చిన్న గోల్డ్ మనం పైపుని ఎట్లా వేసుకుంటాం అట్లా ఇచ్చాడండి, గోల్డ్ తోటి. చాలా బాగుందండి. నేను ఇంకా డోరీస్ పెట్టలేదండి, అవి డోరీస్ పెడతానండి, తర్వాత పెడతాను. హ్యాండ్స్ వచ్చేసి చిన్నగానే పెట్టానండి. చూడండి, హ్యాండ్స్ అయితే మొత్తం ఫుల్ అయిపోయిందండి. హ్యాండ్స్ మొత్తం వర్కే ఉందండి. కింద వచ్చేసి చూడండి, గోల్డ్ పైప్, అది థ్రెడ్ పైపుని లాగే, థ్రెడ్ పైపుని గోల్డ్ మన పైపుని వేసుకుంటే ఎట్లుంది అట్లాగే ఉందండి. బ్లౌజులు అయితే కుట్టేకి చాలా లుక్ వచ్చినాయండి. ముందు నెక్ అండి అది వచ్చేసి. బ్లౌజులు అయితే చాలా బాగున్నాయండి ఇవి. ఇంకా ఉన్నాయండి, నాకు కుట్టడం కుదరట్లేదండి. అవి కూడా కుట్టేసి మీకు అన్ని వీడియో చేస్తానండి. నేను ఏమి ఉంచుకున్నానా, ఎట్లా కుట్టానన్నీ చూపిస్తానండి. ఈ శారీ వచ్చేసి యాష్ కలరు, పింక్ శారీ అండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. బనారస్ సిల్క్ అండి క్లాత్ వచ్చేసి. బ్లౌజ్ అయితే ఎలా కుట్టుకున్నానో చూపిస్తానండి. ఏం లేదండి, సింపుల్గానే కుట్టుకున్నానండి. డిజైన్ కూడా ఏం పెట్టలేదండి. డబుల్ పైపింగ్ ఇచ్చానండి. డబుల్ పైపింగ్ ఇచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టానండి. పింక్ కలర్, యాష్ కలర్ పెట్టానండి. శారీలో కలర్ను మళ్ళీ పింక్ కలర్ పెట్టానండి. డబుల్ పైపింగ్ పెట్టానండి. బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. హ్యాండ్స్కి వచ్చేసి బుట్టలు పెట్టానండి. ఇప్పుడు బుట్టలు అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి. కింద పక్క నేనేం పెట్టలేదండి, బార్డర్ వచ్చేసిందండి. చిన్నగా బులుగు బార్డర్ లాగా, మన పైపింగ్ లాగా అనిపించేసి నేను అట్లాగే వదిలేసానండి. బార్డర్ వచ్చేకి హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయండి. బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. నాకు ఫంక్షన్ ఉందనేసి ఈ శారీ నేను కుట్టుకున్నానండి. ఈ శారీలు ఇంకా కలర్స్ ఉన్నాయండి. ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నానండి. మీకు కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తుంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ శారీ అయితే ఆల్రెడీ వీడియో ఉంది ఫ్రెండ్స్, మీకు లింక్ ఇస్తాను మీకు కావాలంటే కూడాను. ఇదైతే ఒకసారి వాష్ చేసిన తర్వాత ఎలా ఉందని నాకు కామెంట్లు అడిగారు ఫ్రెండ్స్. వాళ్ళ కోసం అనేసి నేను ఈ శారీ మళ్ళీ ఒకసారి వాష్ చేసి నాకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అసలు ఉతికిన తర్వాత కూడా ఫ్రంట్ కానీ ఏం బాగాలేదండి, చాలా బాగుంది. చూడండి, మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను. శారీ కానీ కట్టుకున్నా కూడా చాలా బాగుందండి. మీకు వీటికి అన్నిటికీ స్టాక్ ఉంటే నేను అన్నిటికీ కోడ్లు ఇస్తాను ఫ్రెండ్స్. శారీ అయితే ఇది కూడా చాలా బాగుంది. నాకు 450కో ఏమొచ్చింది ఫ్రెండ్స్ ఈ శారీ అయితేను. బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. ఉతికిన తర్వాత బ్లౌజ్ సెమ్కి కానీ ఏం ఊడిపోలేదండి, చాలా బాగుందండి. కలర్ పోవటం కానీ ఏం లేదండి. చూడండి, చాలా బాగుందండి. కట్టుకున్నా కూడా చాలా బాగుందండి. హ్యాండ్స్ చెమ్కి కానీ ఏం ఊడిపోలేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.